థ్యాంక్ యూ స్వామి. నేను సంక్రేన్పల్లె కర్నూలు డిస్ట్రిక్ట్ పెడల మండలం వచ్చినాను అనమాట. అంత దూరం నుంచి ఇక్కడ ఎందుకు వచ్చినానంటే మా జీవితం కోసం వచ్చినాము, మా భవిష్యత్తు కోసం వచ్చినాము. సీఎం గారు మీకు నమస్కారం. నేను ఇట్లా మానేస్తూ కూడా మీ దగ్గరికి వచ్చి ఇంత దూరం వచ్చి మేము మీకోసం ఇంత పోరాడుతున్నామంటే మా జీవితాల గురించి ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి ఇందులో తండ్రి తల్లి మీద ఆధారపడే వాళ్ళు ఉన్నారు, మళ్ళీ వికలాంగులు ఉన్నారు, ఒంటరి మహిళలు ఉన్నారు. ఎంతో మంది జీవితాలు మీ గుప్పట్లో ఉన్నాయి. మీరు ఒక్క సంతకం పెట్టి వాళ్ళ జీవితాలన్నీ సర్వనాశనం చేసినారు, రోడ్డుకి ఎక్కించినారు. అలాంటిది ఇప్పుడు మా జీవితాలు రోడ్డు మీద పడినాయి. మేము ఇప్పుడు ఎలా బతకాలా? మేము ఏ దేశాలు పట్టుకొని తిరగాలా చెప్పండి? మేమేం మీలాగా ఉన్నవాళ్ళం కాదు, చాలా బీద వాళ్ళము, చాలా మిడిల్ క్లాస్ వాళ్ళము. ఒక్కసారి మా ఇంట్లో వచ్చి నిలబడండి, ఒక్కరోజు ఒక భోజనం చేయండి. మా పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటో అని. నేను తిరిగి వస్తాక మేము ఎన్ని బిల్లులు కట్టాలో తెలుస్తుంది. ఒక్క ఇంట్లో ఒక్క లేడీ వచ్చి ఎన్ని కూలి పని మీద ఎంత సంపాదిస్తుంది ఇంతకి? ఆమె మీద ఆధారపడి బతకాలంటే ఎట్లా బతుకుతారు? మేము ఎలా బతకాలి చెప్పండి? మా జీవితాలు వచ్చే 5,000 గౌరవవేతమైనా మాకు ఎంతో సరిపోతుండే. చాలు, మీరు జీతం పెంచాల్సిన అవసరం లేకపోయినా మాకంటూ ఒక భద్రత, మాకంటూ ఒక ఉద్యోగము, మాకంటూ ఒక వాలంటీర్ వ్యవస్థ ఖచ్చితంగా మాకు ఉండేలా చేయాలని మేము కోరుకుంటున్నాను. ఎందుకంటే మా జీవితాలు రోడ్డు మీద పడినాయి. ఇంతమంది మాకు 5,000 వచ్చినా కూడా మేము ఎలాగైనా బతుకుంటే నెల వచ్చేసరికి మాకు ఏదో ఒక విధంగా మాకు ఉపయోగపడుతుండే. అలాంటిది మీరు మాకు కడుపు కొట్టినారు. కాబట్టి మీకు చాలా రిక్వెస్ట్ చేస్తున్నాం సీఎం స్వామి అండ్ డిప్యూటీ సీఎం స్వామి, మీకు మరీ మేము తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా మా వ్యవస్థ నిలబెట్టాలా. మీరు నిలబెట్టాలంటే మీకు పాలాభిషేకం చేస్తాము ఖచ్చితంగా. మీరు ఒక్కసారి విలేజ్లోకి లేకుంటే మా ఇంట్లోకి వచ్చి మధ్యతరగతి ఇంట్లోకి వచ్చి చూడండి మా పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నావో. మేము 5,000 సర్వీస్ పోగొట్టుకున్నాము. ఇప్పుడు మేము వేరే దేశాలకు వేరే మేము ఎక్కడ తిరగాలా? ఒక్కసారి మా ప్లేస్లో ఉంటే మీకు తెలుస్తుంది. తల్లిదండ్రులు లేని వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో, వికలాంగులు ఉన్నారు ఇందులో. థ్యాంక్ యూ సో మచ్.